హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో 4 రకాల పాయసాలు అయితే చేసి చూపిస్తానండి. మొదటిగా అయితే మనము ట్రెడిషనల్గా పాలు పొంగిచ్చి చేస్తూ ఉంటాం కదా, ఆ పాయసం. ఇది వచ్చేసి బియ్యం లేకుండా చాలా హెల్తీగా నిమిషాల్లో చేసుకునే ఒక టేస్టీ పాయసం అండి. అలాగే ఇది వచ్చేసి కుక్కర్లో మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పెసరపప్పు బియ్యం కాంబినేషన్ తోటి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ 4 రకాలు కూడా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి. ఎంత కమ్మగా ఉంటాయి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి జనరల్గా చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా, కానీ ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఇందులో మీకు నచ్చిన పాయసాన్ని అయితే రాబోయే పండుగలకి తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. మెజరింగ్ కప్పుతోటి నేను ఇక్కడ ఒక పావు కప్పు పెసరపప్పు వేసానండి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక 4-5 నిమిషాల పాటు ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, కలర్ చూడండి, అక్కడక్కడ కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేయించుకున్న పెసరపప్పు మొత్తాన్ని కూడా ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒక 3/4 కప్పు వరకు ఇలాగ బియ్యం తీసుకోండి, రైస్. మీరు కొలత కోసం ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. 1/4 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్, మొత్తం కలిపి 1 కప్ అండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికించుకోవడానికి మనము 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. మనం తీసుకున్నది 2 కలిపి 1 కప్పు కదండి, 1:2 రేషియో చొప్పున. ఇలాగా నీళ్లు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వండి. మనకి రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ చక్కగా ఉడికిపోతుందండి. ఈలోపు మనము వేరే ప్రాసెస్ చూద్దాము. మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలాగ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. కిస్మిస్లను అయితే లాస్ట్లో వేద్దాము. ఇవి వేగిన తర్వాత అవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇవి మనకి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కిస్మిస్లు కూడా వేయించేసుకొని ఇలాగ వీటిని చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులో మనము స్వీట్నెస్ కోసం అయితే ఈ విధంగా ఒక 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోండి. అలాగే 1/4 కప్పు పంచదార వేసుకోండి. మీకు పంచదార వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదండి. జస్ట్ మనకి బెల్లం మొత్తం కూడా కరిగి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి పట్టుకుంటే కొంచెం వేళ్ళ మధ్య జిగురుగా ఉండాలండి. ఇలా పట్టుకుంటే చూడండి, మనకి ఈ వేళ్ళ మధ్య కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం రానవసరం లేదు, జస్ట్ జిగురుగా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని ఒకసారి అయితే ఫిల్టర్ చేసేసుకుందాము. ఇలాగ మరొక గిన్నె పెట్టేసుకోండి స్టవ్ మీద. ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఏదైనా డస్ట్, నలకలు ఏదైనా ఉంటే కనుక మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఈలోపు మనకి చక్కగా విజిల్స్ వచ్చేసి రైస్ కూడా చూడండి ఈ విధంగా పొడిలాడుతూ ఉండాలండి. మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం ఈ విధంగా లైట్గా మనకి పొడిలాడుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం సిరప్లోకి ఉడికించుకున్న ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పాకంలో ఈ అన్నాన్ని చక్కగా ఉడికించేసుకోండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మీకు ఆ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, కొంచెం లూజ్గా ఉంది కదా, అది మొత్తం కూడా చక్కగా దగ్గరకు పడుతూ ఉంటుందండి. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంది. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు పడుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనకి మంచి ఫ్లేవర్ కోసం అంటే మన గుడిలో పెట్టే ప్రసాదం లాంటి మనకి ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం మనకి పచ్చకర్పూరం ఉంటుందండి, చాలా కొంచెం వేసుకోండి. అలాగే లైట్గా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే యాలకుల పొడి వేసుకోండి. ఇందులోకి ఇలాగ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఒక 1/4 కప్పు కంటే కొంచెం తగ్గించి నెయ్యి వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకొని నెమ్మదిగా ఇలా 1 నిమిషం పాటు బాగా
కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇది మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మీకు అన్నం వండుకోవడానికి ఎంత టైం పడుతుంది అంత టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక పక్క మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్క స్టవ్ మీద ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటము, బెల్లం సిరప్ కరిగించుకోవడం ఇవి చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇప్పుడు మనము కుక్కర్లో నిమిషాల్లో అయిపోయే పెసరపప్పు బియ్యం కాంబినేషన్తో పాయసం చూద్దామండి. ఫస్ట్ దీనికోసం అయితే పెసరపప్పు తీసుకోవాలండి. మీరు కొలత కోసం ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ కొలత పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలాగా పెసరపప్పుని కొంచెం నేతిలో వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగ లైట్గా మనకి కలర్ అనేది మారుతూ ఉంటుంది ఒక 2-3 మినిట్స్కి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. ఇక ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు బియ్యం వేసుకుంటున్నాను. మిగతా పావు కప్పు చూస్తున్నారు కదా, మిగతా పావు కప్పు ఇలాగా సగ్గు బియ్యం వేసుకోండి. అరకప్పు పెసరపప్పు, 3/4 కప్పు రైస్ వేసాను. పావు కప్పు అయితే సగ్గుబియ్యం, లావుపాటి సగ్గుబియ్యం వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలాగా నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ రైస్ తీసుకున్నాం కదండి, 1 కప్పు వరకు మీరు 4 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువ తక్కువ కాదు. కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు కొలత కోసం అయితే చక్కగా అలాగా ఏదైనా చిన్న బౌల్ కానీ కప్పు కానీ పెట్టేసుకోండి మెజరింగ్ కోసము. నేను ఒక 4 కప్పుల వరకు అయితే ఇలాగ నీళ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. కరెక్ట్గా చాలా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను మీకు ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. కుక్కర్ మొత్తం మనకి ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత, ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. అడుగు కూడా పట్టుకోదండి. ఇలాగా ఈ కొలతతో మీరు వాటర్ వేసుకుంటే కనుక. ఇప్పుడు పక్కన పెట్టేసేయండి కుక్కర్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు అయితే తురిమిన బెల్లం వేసుకోండి. మీకు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి, అంటే స్వీట్నెస్ని బట్టి. ఇక్కడ నేను కంప్లీట్గా బెల్లంతో చేస్తున్నానండి. కరెక్ట్గా 2 కప్పులు నిండుగా బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు నీళ్లు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసేయండి. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయొద్దండి. బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక 4-5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇలాగ పట్టుకుంటే జిగురులాగా ఉండాలండి. లైట్గా మనకి తీగ వచ్చి రానట్లుగా ఉంటుంది. వేళ్ళు కూడా జిగురుగా ఉంటాయి. అంతవరకు ఉడికించుకోండి. ఇమీడియట్గా మనకి బెల్లం ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు. కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి కొంచెం లైట్గా పాకంలాగా అనిపిస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది పాయసం కదా, కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని జీడిపప్పు, వీటిని అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి వేసానండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఈ జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసానండి. ఇక్కడ వేసుకునే డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేయండి. సిమ్లో పెట్టేసుకోండి. కుక్కర్కి సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే ఈ బెల్లం సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి. ఏదైనా నలకలు ఇసుక అలా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇప్పుడు నెమ్మదిగా చక్కగా బెల్లం సిరప్ అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఉడికించేసుకోవాలండి. మనకి రైస్ అనేది గడ్డలు కింద ఉంటుంది కదా, ఇలాగా గరిటెతోటి లైట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది. ఇలాగా ఒక 7-8 నిమిషాల పాటు అయినా బాగా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా ఇలాచీ పొడి, కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకి స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఆ నెయ్యితో సహా వేసేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి మనకి గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ ఆ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీగా ఇలాగా మనము ఇది తినే కర్పూరం ఉంటుందండి. ఈ కర్పూరాన్ని చాలా కొంచెం వేసుకోవాలండి, ఘాటుగా ఉంటుంది, చాలా కొంచెం వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసి ఒక్క నిమిషం పాటు అలా ఉడికించేసేయండి. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ కూడా నేను చూపించిన మీరు ఆ కొలతల ప్రకారంగా చేయండి, కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. ట్రై చేయండి. ఈ పాయసం రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బియ్యం లేకుండా హెల్దీగా మీరు కావాలనుకుంటే కనుక ఇలాగ గోధుమ రవ్వ పెసరపప్పు పాయసాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీనికోసం అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతోటి అరకప్పు ఉంటుంది కదండి, ఆ కప్పుతోటి 1 కప్పు వరకు పెసరపప్పు వేసాను. మీరు చిన్న గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ కొలత కింద పెట్టేసుకోండి. సేమ్ ఈక్వల్గా తీసుకున్నాను. గోధుమ రవ్వ మనకి ఉప్మా చేసుకుంటాం కదండి, లావుగా ఉంటుంది కదా, బన్సీ రవ్వ కాదు, లావుగా ఉండే గోధుమ రవ్వ తీసుకోండి. 2 ఈక్వల్గా తీసుకున్నాను. మీకు ఇలా ఈక్వల్గా వద్దు అనుకుంటే మీకు నచ్చిన రేషియోలో అయితే తీసుకోండి. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకుని నీళ్ళని కూడా వంపేసి ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు కంటిన్యూగా అలాగ గరిటెతోటి చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు ఏమాత్రం గరిటెని అలా పెట్టి వదిలేశారు అంటే అడుగంటుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. అడుగు పట్టుకోకుండా దగ్గరుండి 1 నిమిషం పాటు అలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఈ పెసరపప్పు కానీ రవ్వ కానీ సేమ్ అదే కప్పుతోటి 3 కప్పులు నిండుగా నీళ్లు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 కప్పు నిండుగా కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు, అది కూడా కొంచెం మనకి క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా అవి వేసుకోండి. ఎప్పుడైనా పాయసానికి ఇలాగా కొంచెం వెన్న ఎక్కువగా ఉండే పాలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలాగా 3 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు వేసి స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి, సరిపోతుంది. మరి ఎంతకంటే ఎక్కువ వద్దండి. పప్పు కూడా మనకి అక్కడక్కడ కొంచెం పలుకు తగులుతూ ఉంటే పాయసం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. నేను చెప్పిన ఈ కొలతలతో ట్రై చేయండి. ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. మీకు కావాలంటే సేమ్ అదే కుక్కర్లో చేసేసుకోండి. కాకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ విడిగా వేయించుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో కోసమని నీట్గా ఉంటుందని ఇలాగ మరొక గిన్నె పెట్టేశానండి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేశాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు వేశాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసేసుకోండి. ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేసేసుకున్నాను. ఇలా చక్కగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే నేతిలోకి కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. ఈ పాయసం ఇలాంటి వాటికి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా టేస్ట్గానే ఉంటుంది, కాకపోతే మీరు చూసి వేసుకోండి. నేనైతే అదే నేతిలోకి ఉడికించి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగా కొంచెం ఆ నేతిలో కొంచెం అటు ఇటు చక్కగా వేయించుకున్నట్లుగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు 3 కప్పుల నిండుగా పాలు వేసుకుంటున్నాను. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అయితే పాలు వేసుకోండి. ఇంతకుముందు మనము 1 కప్పు వేసాం కదండి పాలు, ఇప్పుడు 3 కప్పులు వేస్తున్నాము. మొత్తం పాలు కానీ నీళ్లు కానీ మనం తీసుకున్న 2 కప్పులకు కాను 8 కప్పుల వరకు వేసానండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని కొంచెం గరిటెతోటి ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. కొంచెం మనకి గడ్డల కింద ఉంటుంది కదా, ఇలా గరిటెతోటి ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకొని, అంటే మ్యాష్ చేయటం అంటే సాఫ్ట్గా చేయటం అని కాదు, ఆ గడ్డలను ఇలా కొంచెం సపరేట్ చేసినట్లుగా అలా కలిపేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఒక 10 నిమిషాల పాటు అలాగా ఉడికించుకోండి. పాలల్లో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి కొంచెం మనకి దగ్గర పడింది కదా, ఒక 10 నిమిషాలు బాగా ఉడికిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా బెల్లం, మీరు తినే టేస్ట్ని బట్టి, నేనైతే 3 కప్పుల వరకు వేసానండి, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి మరొక 1/2 కప్పు వరకు వేసుకోండి. నాకైతే 3 కప్పులు చక్కగా సరిపోయింది. ఈ బెల్లం వేసిన తర్వాత కదిలించొద్దు, కలపకుండా మూత పెట్టేసేయండి. 1 నిమిషం పాటు అలాగా వదిలేసి తర్వాత నిదానంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బెల్లం మొత్తం కూడా కరిగే విధంగా చక్కగా ఒకసారి అలా కలిపేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేశాను. అలాగే ఉంటే కనుక ఈ విధంగా పచ్చకర్పూరం వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి.
అది కూడా చూపించారు కదా, చాలా తక్కువ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే కూడా ఘాటు చాలా ఉంటుంది. చాలా కొంచెం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోండి. చేస్తుంది స్వీట్ కదా, మనకి కొంచెం ఆ వెగటు అనేది లేకుండా ఉండాలంటే కొంచెం అలాగ సాల్ట్ పెడితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేసానండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. అలాగే మరొక 2 స్పూన్లు పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసేసి ఒక్కసారి కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కన్సిస్టెన్సీ కొంచెం మీకు ఏదైనా గట్టిగా ఉంది అనుకోండి, కాచిన పాలు మరొక కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీతో మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీరు తప్పకుండా ట్రై చేయండి. రాబోయే ఫెస్టివల్స్కి ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నచ్చితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రెడిషనల్గా మీరు పాలు పొంగిచ్చి ఈ పొంగల్ చేసుకోవాలనుకుంటే ఈ పొంగల్ని అయితే తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. చాలా కమ్మగా నోట్లో కరిగిపోతూ ఉంటుందండి. ఫస్ట్ దీనికోసం అయితే మనము రైస్ని నానబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ టీ గ్లాస్ రైస్ సరిపోతుందండి. ఇంటిల్లపాది చక్కగా తినేసేయచ్చు. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాసు పెసరపప్పు, మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అండి. అలాగే ఒక 2 స్పూన్లు ఇలాగ సగ్గుబియ్యం వేసుకోండి. ఈ సగ్గుబియ్యము పెసరపప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, అంటే కమ్మగా ఉంటుంది. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు క్లీన్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నిండుగా నీళ్లు వేసుకోండి. ఇది మనము విడిగా చేస్తున్నాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. కాబట్టి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికించుకోవచ్చు. ఈ పరమాన్నాన్ని మూత పెట్టేసి నేనైతే 1 గంట నానబెట్టానండి. 1 గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో సేమ్ అదే టీ గ్లాస్ తోటి నేనైతే 6 గ్లాసుల వరకు పచ్చిపాలండి, కాచిన పాలు కాదు, పచ్చిపాలు వేసుకోవాలి. నెక్స్ట్ అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు, అంటే మొత్తం 8 గ్లాసుల వరకు నేను పాలు కానీ నీళ్లు కానీ తీసుకున్నాను. పాలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఒక 2 గ్లాసులు వేసాను. 6 గ్లాసుల వరకు అయితే మాత్రం చిక్కటి పాలు వేసాను, పచ్చిపాలు. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను చక్కగా మరిగించుకోవాలండి. ఇవి కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత మనకి ఇలాగ పొంగు వస్తూ ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి. ఇలాగ పొంగి వచ్చే టైంలో అయితే మీరు పాలు ఒకసారి పొంగించుకోవాలనుకుంటే జస్ట్ అలాగ పొంగిచ్చేసేసుకుని సిమ్లో పెట్టేసుకోండి. ఇలాగ పాలు ఒక్కసారి పొంగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదండి, నేనైతే ఇలాగ ఒక 5 గుప్పెళ్ళ వరకు బియ్యం వేస్తున్నాను. ఇలాగ నానబెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసేసానండి. వేసేసి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఈ రైస్ ఎంత ఎక్కువ టైం నానితే మనకి అంత ఫాస్ట్గా పాయసం అనేది తయారవుతుంది. చూడండి, ఇలాగ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది. ఎంత మందపాటి గిన్నె అయినా సరే కొంచెం అడుగు అనేది పడుతూ ఉంటుంది. సో నిదానంగా ఇలా గరిటెతోటి కొంచెం కలుపుకుంటూ చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ రైస్ ఉడికేలోపు పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసానండి. ఇందులోకి చూడండి, పచ్చి కొబ్బరి ముక్కలు, నేను జీడిపప్పు తీసుకుంటున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడైతే జీడిపప్పు అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలని ఈ నేతిలో చక్కగా వేయించేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఈ కలర్కి వచ్చిన తర్వాత ఫైనల్గా కొన్ని కిస్మిస్లు కూడా వేస్తున్నాను. కిస్మిస్లు కూడా చూడండి చక్కగా వేగిపోయినాయి కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి బెల్లము, మనం తీసుకున్న క్వాంటిటీకి గాను నాకు ఇక్కడ 3 గ్లాసుల వరకు అయితే బెల్లం పట్టిందండి. నెక్స్ట్ ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి. అంటే ఎలాంటి పాకం రానవసరం లేదండి. చూడండి, ఇలా బెల్లం కరిగిన తర్వాత, ఇలా బెల్లం కరిగిపోయింది కదా, కరిగిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి పట్టుకుంటే, ఈ పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటుందండి, వేళ్ళ మధ్య పట్టుకుంటే. అలాగ కొంచెం ఇలాగ స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అలాగే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి. బెల్లం కరిగిన వెంటనే కొంచెం ఒక 2-3 నిమిషాలు
బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి బెల్లం పాకం అనేది మనకి కంప్లీట్గా చల్లారేలోపు పక్కన మనకి ఈ రైస్ కూడా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ కొంచెం ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. రైస్ని పట్టుకుంటే ఇలాగా కొంచెం మ్యాష్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను. ఇలాగా చూసుకోండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి కొంచెం ఆ రైస్ని మ్యాష్ చేసుకోండి. ఇలాగా గిన్నె అడుగుకి ఇలాగ పెట్టేసి చక్కగా ఇలాగ మ్యాష్ చేసుకున్నారంటే కనుక మీకు ఈ పరమాన్నం అనేది గుజ్జు గుజ్జుగా తింటుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారిన ఈ బెల్లం పాకం ఉంది కదండి, ఫిల్టర్ చేసేసుకోండి. ఏమైనా అలుకులు ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి. అలాగే ఒక 4-5 అలుకులను దంచి పొడి వేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసి మనకి తినే కర్పూరం అంటారు కదండి, పచ్చ కర్పూరం. ఇది చాలా కొంచెం వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల మనకి ఈ పరమాన్నానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ వస్తుంది ఇందులో. అలాగే మన ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా కంప్లీట్గా ఆ నేతితో సహా వేసేసుకోండి. ఇలాగ బాగా కలిపేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. మీకు కావాలంటే పైనుంచి మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ బెల్లం పరమాణం. తప్పకుండా ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.